ఆత్మీయులైన పాత్రికేయ మిత్రులకు నమస్కారం. పెద్దలారా, ఆత్మీయులారా, ఈరోజు ఓకే బాబు ఈరోజు అసెంబ్లీలో మేము వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం లేదు. కారణం, ఆ సమయాన్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి, సమస్యలపై చర్చించాలి, అనేక అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరిగేలా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో ఈరోజు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం. ఒకటే ప్రభుత్వాన్ని చెప్తున్నాం, సమస్యలు ప్రస్తావించే, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రశ్నించే హక్కు ప్రభుత్వంలో ప్రతిపక్షానికి ఉంటుంది, ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది, పరిపాలించే హక్కు పాలకపక్షానికి ఉంటుంది. మేము జీవోలు చేయలేం, గవర్నమెంట్ ఆర్డర్లు ఇవ్వలేం, ఇచ్చేది మీరు. దయచేసి ప్రభుత్వానికి చెప్తున్నాం, మీకు వినే ఓపిక పెట్టుకోండి, సమస్యలు పరిష్కరించాలని ఆలోచన పెట్టుకోండి, ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం చేయకండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిపక్షం గొంతు నొక్కడం వల్ల ప్రజల గొంతును నొక్కినట్టు అవుతుంది. ప్రతిపక్షాన్ని మీరు నిలవరిస్తే, ప్రతిపక్షాన్ని సమస్యలు తీసుకురానికుండా మీరు అడ్డుకుంటే మీరు ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నట్టు భావించవలసి వస్తుంది. ఎప్పుడు అబ్రహం లింకన్ చెప్పారో, నా ప్రత్యర్థిని నిరోధించగలిగే, నిలువరించగలిగే, అడ్డుకోగలిగే శక్తి, సామర్థ్యం, బలం, బలగం, అధికారం నాకు ఉన్నప్పటికీ అతను మాట్లాడే హక్కును నేను హరించును అని. అది చివరకు నాపై చేసే విమర్శలైనా సరే అదే ప్రజాస్వామ్యం అంటాడు అబ్రహం లింకన్. ఈరోజు చెప్తున్నా, అది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉన్నటువంటి హక్కుని హరించకండి, నిలవరించకండి, మాట్లాడనివ్వండి. మేము ఏమి చేసినా మాట్లాడగలం, మీ దృష్టికి తేగలం, పరిష్కరించే ప్రయత్నానికి సపోర్ట్ చేయగలమే తప్ప మేము గవర్నమెంట్ ఆర్డర్లు ఇవ్వలేము కదా. ఇవ్వగలిగిన మీరు, అధికార వ్యవస్థ ఉన్నది మీ దగ్గర, అధికారం ఉన్నది మీ దగ్గర, ప్రతిపక్షంలో చెప్పే సమస్యలు కూడా మీరు వినలేకపోతే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించుడు అని అర్థం చేసుకోమని ప్రతిపక్ష నాయకుడు గారు చెప్పే ప్రతి మాటని నోట్ చేసుకుని పరిపాలన చేయమని, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరిగేలాగా, ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు శాసనసభ జరిగేలాగా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.